హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మనకు శక్తివంతమైన ఈ సంవత్సరంలో ఆఖరిగా వస్తున్నటువంటి 999 పోర్టల్ డే వచ్చేసిందండి. 9 ఏళ్ల తర్వాత ఈ పోర్టల్ గేట్ అనేది ఓపెన్ అవ్వబోతుంది. ఎంత శక్తివంతంగా ఉంటుందో, ఎంత మ్యాజిక్ ని చేస్తుందో, ఎంత మిరాకిల్స్ ని చేస్తుందో ఒకసారి మీరు ఊహించుకోవచ్చు. ఈ ఒక్క రోజున మీ కోరిక ఏదైతే ఉందో, ఇన్నాళ్ళుగా తీరని కోరికలు, కలలు ఏవైతే ఉండిపోయాయో వాటన్నింటికీ కూడా ఈ 999 పోర్టల్ డే రోజు గురి పెట్టుకోటండి. ఖచ్చితంగా మీ కోరికలు, కలలు నెరవేరాల్సిందే. మనకు సెప్టెంబరు 9వ నెల 9వ తారీఖు 2025వ సంవత్సరం 999 పోర్టల్ డే. అసలు ఈ 9 గంటల 9 నిమిషాలు ఈ కార్యసిద్ధి సమయాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే సాక్షాత్తు ఏంజల్సే వచ్చి మీ 9 కోరికల్ని తీర్చి వెళ్తారు. ఒక్కటి కాదు, రెండు కాదండి, ఏకంగా 9 కోరికలను ఒకే రోజులో తీర్చేసుకోవచ్చు. నిజానికి అద్భుతాలకే అద్భుతం ఇదైతే. ఈ కార్యసిద్ధి సమయాన్ని, ఈ 999 పోర్టల్ డేని అస్సలు మిస్ చేసుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఈ రోజు యూనివర్స్ శక్తి ఎక్కువ ఉంటుంది, మనకు డివైన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎటు చూసినా కూడా డివైన్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది. ఈ రోజున చెడు మాట్లాడకండి, చెడును కోరకండి, చెడును చెయ్యకండి. మంచి పని చెయ్యండి, మంచిని కోరండి, మంచిని ఆశించండి. సమయం ఏదైతే ఉందో, మీ ఎనర్జీ ఏదైతే ఉందో వాటి కోసం ఈ రోజు ఖర్చు పెట్టండి మీ కోరికలను తీర్చుకోవటానికి. ఎందుకంటే నార్మల్ డేస్ లో మనం ఎన్నో స్పిరిచువల్స్, ఏంజల్ నెంబర్స్, తర్వాత వచ్చి కొన్ని రిచువల్స్ చెప్పుకుంటుంటాం, కొన్ని టెక్నిక్స్, మెథడ్స్ ఫాలో అవుతూ ఉంటాం, ఎన్నో పరిహారాలు చేసుకుంటాం. ఒక్కొక్కసారి రిజల్ట్ అనేది చాలా లేటుగా వస్తుంది. ఇలాంటి పర్టికులర్ డేస్ లో మనము కనుక చేసాము, మనసు పెట్టి చేసాము, నమ్మకంతో చేసాము అంటే కొన్ని గంటల్లోనే రిజల్ట్ అన్నది మనకు రావటం జరుగుతుంది. ఎందుకంటే అంతటి శక్తి అన్నది ఈ రోజుల్లో నిండి ఉంటుంది. ముఖ్యంగా యూనివర్స్ శక్తి ఎక్కువగా ఉంటుందండి. యూనివర్స్ ఎదురు చూస్తూ ఉంటుంది. నన్ను ఈ రోజు ఎవరు ఏది కోరుతారా, ఏది అడుగుతారా, వెంటనే వాళ్ళకి నేను అది ఇచ్చేయాలి, తీర్చేయాలని ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంజల్స్ కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎవరు ఏది అడిగితే వాళ్ళకి అది టక్కున ఇచ్చేయాలి అని. కాబట్టి ఇలాంటి రోజున అస్సలు నిర్లక్ష్యం అవుతండి. ఒక్కటి కాదు, రెండు కాదు, 9 కోరికలను మీరు తీర్చేసుకోవచ్చు. ఏ కోరికలైనా న్యాయబద్ధమైన ప్రతి కోరిక కూడా. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ 999 పోర్టల్ డేని ఉపయోగించుకొని వాళ్ళ జీవితంలో కలల్ని, కోరికల్ని వాళ్ళు కూడా నెరవేర్చుకుంటే, ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మనం ఒకరికి హెల్ప్ చేస్తే మనకు వాళ్లకు వచ్చే పుణ్యంలో భాగం మనకు కూడా ఇస్తుంది. మనకు రెట్టింతల పుణ్యం అనేది మనకు ఇస్తుంది. కాబట్టి ఆ పుణ్యంలో భాగం మీకు ఉంటుంది. ఇక వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇన్నాళ్ళ కూడా మన ఛానల్ని ఎలా సపోర్ట్ చేశారో వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఇక్కడ నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక ఒక అమ్మాయి అండి, అమ్మాయికి పెళ్ళి 5 years అయ్యింది. పిల్లలు లేరు, ఎన్నో చోట్ల తిరిగారు, ఎన్నో హాస్పిటల్స్ అయ్యాయి, ఎన్నో పరిహారాలు, పూజలు అయిపోయాయి. పిల్లలు ఇంకా కలగరని ఒక నిర్ధారణకు వచ్చేసారు. ఆ అమ్మాయి కలిసినప్పుడంతా కన్నీళ్లు పెట్టుకునేది. నాకు ఇక పిల్లలు కలిగే భాగ్యం లేదాక, 5 ఏళ్ళు అయిపోయింది కదా, ఇక పిల్లలు కలగరంటున్నారు, నాకేమో పిల్లలు కావాలి అంటూ కన్నీళ్లు పెట్టుకునేది. లేదు, ఒకసారి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు, ఒకసారి ప్రయత్నించు చూడు. ఎందుకంటే ఎంతో మొండి సమస్యలను సైతం ఈయన ఛాలెంజింగ్ గా తీసుకొని పరిష్కరించి ఇచ్చారు. కాబట్టి నీ ప్రాబ్లం కూడా తప్పకుండా సాల్వ్ చేస్తారనుకుంటున్నాను అని ఒకసారి కాల్ చేయమన్నాను. అమ్మాయి గురువు గారికి కాల్ చేసింది. ఖచ్చితంగా 3వ నెల అమ్మాయి నెల తెప్పిందండి. ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ని షేర్ చేసింది అంటే, ఇక్కడ ఆ అమ్మాయి పర్సనల్గా వెళ్ళలేదు, అలాగే నేరుగా వెళ్ళి మీట్ అవ్వలేదు. కేవలం ఫోన్ ద్వారానే, ఆయన పూజల ద్వారానే ఇలాంటి మంచి పరిహారం అందించారు, పరిష్కారం అందించారు. నేను ఎప్పుడు కూడా ఎందుకు చెప్తాను అంటే, మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఎవరికి తెలియకుండా, 3వ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చండి. నేను ఎప్పుడు ఎందుకు చెప్తానంటే ఇందుకేనండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల
భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడన్నా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మనకు సెప్టెంబరు 9వ నెల 9వ తారీఖు 2025వ సంవత్సరం 999 పోర్టల్ డే, 99 పోర్టల్ డే. మనకు తారీఖు 9, మంత్ 9. ఇక్కడ 2025ను మనం యాడ్ చేసినట్టయితే 2+2+4, తర్వాత 4+5 9, ఇలా 9 వస్తుంది. 999 పోర్టల్ డే. ఇది 9 ఏళ్ల తర్వాత ఈ పోర్టల్ గేట్స్ అన్నవి ఓపెన్ అవుతున్నాయి. చాలా చాలా శక్తి అన్నది విశ్వంలో, యూనివర్స్ లో నిండి ఉంటుంది. విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది. మరి ఎలాంటి ఒక రోజున మీరు ఏం చెయ్యాలి, ఏం కోరుకోవాలి అని అనుకుంటే గనుక, మీకు తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని 9 ముందుగా మీరు ఆలోచించుకోండి. ఆలోచించుకున్నాక మీరు ఏం చేస్తారంటే, మీకు 9 బిర్యానీ ఆకులు కావాలి. ఒక్కొక్క బిర్యానీ ఆకు మీద కూడా మీ కోరిక రాయాలి. ఇక్కడ బిర్యానీ ఆకు ముక్కలు పోకుండా, చిరిగిపోకుండా చాలా క్లియర్గా, క్లీన్గా ఉన్న ఒక బిర్యానీ ఆకును తీసుకోండి. గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి. ఆ బిర్యానీ ఆకు మీద ఫస్ట్ మీ పేరు రాయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిస్తే అది రాయండి. లేదండి మా డేట్ ఆఫ్ బర్త్ మాకు కరెక్ట్గా తెలియదండి అంటే మీరు పుట్టిన వారాన్ని రాయండి. పేరు, మీరు ఏ వారంలో పుట్టారో రాసుకోండి. ఇక ఆ తర్వాత మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక రాయండి. ఒక్కొక్క ఆకు మీద ఒక్క కోరిక రాయాలి. మీకు 9 బిర్యానీ ఆకులు కావాలి. ప్రతి బిర్యానీ ఆకు మీద పైన పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ లేదా మీరు పుట్టిన వారం, కింద మీ కోరిక, దాని కింద థ్యాంక్ యూ యూనివర్స్ రాయాలి. ఆ తర్వాత మీరు కింద 999 రాయాలి. మీకు ఒకే పక్క మీ ఇదంతా సరిపోకపోతే మీరు బిర్యానీ ఆకు వెనక సైడ్ కూడా రాసుకోవచ్చు. పైన పేరు రాశారు, కింద డేట్ ఆఫ్ బర్త్ రాశారు, లేదా పుట్టిన వారం రాశారు. ఆ తర్వాత కోరిక ఏంటి, నేను సొంతింట్లోకి అడుగు పెట్టాను, నా సొంతింటి కల నెరవేరింది, థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్, 999 రాయండి. మీకు ఒకే వైపు సరిపోకపోతే 2 వైపులు ఈ బిర్యానీ ఆకుని ఉపయోగించుకోవచ్చు. ఇలా 9 ఆకుల మీద ఒక్కొక్క కోరిక కూడా రాసుకోండి. నాకు జాబ్ వచ్చింది, లేదా నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగింది, నాకు సంతానం కలిగింది, నా బ్యాంక్ అకౌంట్లో ₹1,00,00,000 ఉన్నాయి, నేను విదేశాలకు వెళ్ళాను, నాకు వీసా వచ్చింది, నా ప్రాపర్టీస్ ఏవైతే మళ్ళీ నాకు తిరిగి వచ్చాయి, తాకట్టులో ఉన్న బంగారము, పొలాలు నా దగ్గరికి వచ్చేసాయి, నా అప్పులన్నీ తీరిపోయాయి. ఇలా మీకు ఏ కోరికలు ఉన్నాయి, 9 కోరికలను ముందుగా సిద్ధం చేసి పెట్టుకోండి. ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క కోరిక రాయండి. రాశాక మీరు ఏం చేస్తారు, ఒక్కొక్క బిర్యానీ ఆకును కూడా ఈ కోరిక ఏదైతే రాశారో ఆ కోరిక తీరిపోతే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంత హ్యాపీనెస్ ని మనసు నిండా ఫేస్ లో కనబడాలి. అలా మీరు ఫీల్ అవుతూ, అనుభూతి చెందుతూ, విజువలైజేషన్ చేసుకుంటూ ఒక్కొక్క కోరిక తీరినట్టు ఒక్కొక్క ఆకుని కాల్చేసేయండి. కాల్చేసి ఆ బూడిద మొత్తం తీసుకెళ్లి యూనివర్స్లో సరెండర్ చేసేయండి. ఇదంతా మీరు ఎప్పుడు చెయ్యాలి, మనకు ఈ 999 పోర్టల్ డే ఎప్పుడు ఉంది, ఆ రోజున ఏ సమయంలో చెయ్యాలి, మార్నింగ్ 9:09 కానీ, నైట్ 9:09 కానీ. మరి 1 నిమిషము ఆ సమయంలో మీరు ఇన్ని ఆకుల మీద రాయలేరు, ఇంత ప్రాసెస్ చెయ్యలేరు. కాబట్టి ఏం చేస్తారు, మీ కోరికలు అన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి, రాసేయండి. ఆకు మీద 9 ఆకుల మీద 9 కోరికల్ని రాసి, నేను చెప్పిన విధంగా రాసి అన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకుని సిద్ధంగా ఉండండి. ఒక మట్టి ప్రమిద కానీ లేదా ఒక క్యాండిల్ కానీ వెలిగించుకుని రెడీగా ఉండండి. మీకు ఎప్పుడైతే 9:09 వస్తుందో అప్పుడు మీరు మీ కోరికను విజువలైజేషన్ చేస్తూ, మీరు తలుచుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ కాల్చడం మొదలు పెట్టండి. ఇలా కాల్చేసాక బూడిద ఏదైతే వస్తుందో యూనివర్స్కి సరెండర్ చేయండి. మీ కోరిక ఖచ్చితంగా 9 గంటల నుంచి 9 రోజులు లేదా 90 రోజుల్లోపు మీ కోరిక తీరుతుంది. ఎందుకు అంటే 90 రోజులు అంటే కొన్ని పెద్ద కోరికలు ఉంటాయి, పెళ్లి జరగటం అని కానీ, మనకు ఇల్లు ఏదైనా అది ప్రాసెస్ అనటం కానీ, అవన్నీ కూడా కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉన్నవి 90 రోజుల్లోపు అవుతాయి. చిన్న చిన్న కోరికలు అయితే 9 గంటల నుంచి మొదలవుతాయి, 9 రోజుల్లో తీరిపోతాయి. ఖచ్చితంగా ఇదైతే మీరు చేసుకోండి. ఇక మరొక టెక్నిక్, చాలా సింపుల్ టెక్నిక్. మాకు బిర్యానీ ఆకులు అందుబాటులో లేవండి, మేము ఇన్ని ఆకులు రాయలేమండి, ఎంత ప్రాసెస్ చేయలేమండి, మాకు సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే, మీరు
ఇక్కడ మీ 9 కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఒక పేపర్ మీద మీరు రాసుకోండి. గ్రీన్ కానీ బ్లూ పెన్నుతో కానీ రాసుకోండి. మీ 9 కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని 1 బై 1 నీట్గా రాసుకోండి. తప్పులు రాసి దిద్దేసి కొట్టేసి మళ్ళీ అట్లా చేయకండి. స్పష్టంగా క్లియర్గా ఉండాలి. మనం ఎవరిదైనా రాత చూడగానే మనకు ఎలా అక్షరాలు బాగా ఉంటే మన మైండ్లోకి వెళ్తే బాగా అర్థమవుతుంది, అలా యూనివర్స్కి కూడా అర్థం అవ్వాలి. అంతేగాని దిద్దటము దాన్ని కొట్టడము ఇట్లా చేయకండి. ఫస్ట్ పైన 999 అని రాసి కింద మీ 9 కోరికలను రాసుకోండి. ఇప్పుడు అక్కడ బిర్యానీ ఆకు మీద ఏ కోరికలు అయితే రాయమన్నానో ఆ కోరికలు పెద్ద పెద్దగా రాయకుండా షార్ట్ అండ్ స్వీట్గా ఒక్క పదంలో ఒక్క లైన్లో రాసుకోవటానికి ప్రయత్నించండి. అలా మీ కోరికలు రాసేసి విజువలైజేషన్ చేసుకోండి మీరు. ఆ తర్వాత ఆ పేపర్ని పెట్టేసి దాని మీద ఒక వాటర్ గ్లాసుని దాని మీద పెట్టాలి. ఆ వాటర్ గ్లాసు కూడా చేతిలోకి తీసుకొని మీరు ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ వాటర్తో చెప్పాలి. మీ 9 కోరికల్ని వాటర్తో చెప్పాలి. ఆ తర్వాత ఈ పేపర్ మీద ఈ వాటర్ గ్లాస్ని పెట్టేసి వదిలేసేయండి. ఎప్పుడు చేయాలి? మార్నింగ్ 9 గంటల 9 నిమిషాలకు కానీ నైట్ 9 గంటల 9 నిమిషాలకు కానీ ఇలా పెట్టి వదిలేసేయండి. మీకు ఏం కావాలో కోరుకోండి. అది మీకు వచ్చేసింది, ఆల్రెడీ ప్రెజెంట్ టెన్స్లో మాకు జరిగిపోయింది అన్నట్టు హ్యాపీగా ఫీల్ అవ్వండి. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి. నా కోరిక తీర్చేసినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్ అంటూ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి. ఆ తర్వాత ఈ పేపరు ఏదైతే ఉందో దాన్ని, ఈ నీళ్ళ గ్లాస్ ఏదైతే ఉందో దాన్ని ఏం చెయ్యాలి? నెక్స్ట్ డే 9 గంటల 9 నిమిషాలకి మీరు ఈ వాటర్ ఏదైతే ఉందో దాన్ని మీరు తాగేసేయండి. ఎందుకంటే మీ కోరికలతో దాన్ని ఎనర్జైజ్ చేశారు. ఆ కోరికల్ని ఆ వాటరు తీసుకుని ఉంటుంది, గ్రహించి ఉంటుంది. ఆ నీళ్ళని మీరు తాగేయండి. ఇక దాని కింద పెట్టి ఉన్న స్లిప్ ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేసి మీ పర్సులో పెట్టేసుకోండి, లేదా మీ వ్యాలెట్లో, మీ హ్యాండ్ బ్యాగ్లో ఇట్లా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మీ తల రాతే మారిపోతుందని చెప్పాలి. ఎందుకంటే మీ లైఫ్ చేంజింగ్ పాయింట్ అని కూడా చెప్పాలి. మనం ఎన్నోసార్లు నార్మల్ డేస్లో ఎన్ని పరిహారాలు, టెక్నిక్స్, ఏంజల్ నెంబర్స్, స్విచ్ వర్డ్స్, రిచువల్స్ ఎన్నో చేస్తూ ఉంటాము. రిజల్ట్ అన్నది మాకు రాలేదు అని ఎవరైతే అంటారో, ఇలాంటి డేస్లో, ఇలాంటి శక్తివంతమైన డేస్ పర్టికులర్ డేస్లో చేశారంటే మీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. యూనివర్స్ అనేది మీ కోరికలను తీర్చడానికి ఎవరినో ఒకరిని పంపిస్తుంది. కాబట్టి మీ కెరియర్లో గ్రోత్ ఉంటుంది, ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది, మీకు ప్రతి చోట సక్సెస్ ఉంటుంది. మీరు ఏమనుకుంటే దాన్ని అంతా కూడా మీరు ఫుల్ఫిల్ అనేది చేసుకోగలుగుతారు. మీ లైఫ్లోకి హెల్త్, వెల్త్, అబండెన్స్ అన్నిటినీ కూడా అట్రాక్షన్ చేసుకోగలుగుతారు, ఆకర్షించగలుగుతారు. అంటే ఇక్కడ మీరు ఒక మనీ మ్యాగ్నెట్లా మారిపోతారు, ఒక లక్కీ పర్సన్లా మారిపోతారు. మీరు ఏది అనుకుంటే అది జరిగే విధంగా. అంటే ఇక్కడ మీరు నమ్మకంతో ఈ 999 పోర్టల్ డే రోజు 99కి మీరు ఈ ఒక రిచువల్ చేశారు కాబట్టి యూనివర్స్ మిమ్మల్ని ఆ వేలో నడిపిస్తుంది. ప్రతి ఒక్కటి మీకు అనుకూలంగా మార్చేస్తుంది. మీరు ఏం కోరుకుంటారో దాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా మీకు అందిస్తుంది. అయితే ఏ మాత్రం కూడా మీరు ఇది జరుగుతుందా లేదా, ఇది జరగదేమో, ఇది నిజమేనా అనే థాట్స్ మీకుంటే అస్సలు చెయ్యకండి, దాని జోలికి కూడా వెళ్ళకండి. అలాంటి వాళ్ళకు 100% కూడా యూనివర్స్ అనేది హెల్ప్ చెయ్యదు. ఎవరైతే నమ్మి నమ్మకంతో చేస్తారో అప్పుడే యూనివర్స్ మనకు కావాల్సింది ఇస్తుంది, చేస్తుంది. మనం ఇప్పుడు ఏమనుకుంటామంటే, నువ్వు ఏదైనా ఒక పని చేసి నమ్మకాన్ని సాధించుకుంటే కదా నిన్ను మేము నమ్మగలము అని మనం అనుకుంటాం. యూనివర్స్ అలా కాదు. ఫస్ట్ నన్ను నమ్ము, నీకేం కావాలో నీ చేతికి నేను అందిస్తాను, నీ జీవితంలోకి నేను పంపిస్తాను అని అంటుంది. కాబట్టి ఇక్కడ నమ్మకమే ప్రధానం, నమ్మకమే మన పెట్టుబడి. నమ్మకంతో చేయండి. ఆ సమయాన్ని మర్చిపోతానని అనుకుంటే కనుక మీ మొబైల్లో అలారం సెట్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు మనకు 99 రాకముందునే 97కో 95కో సెట్ చేసి పెట్టుకోండి. మీరు అప్పుడు అలర్ట్ అవ్వండి, అన్ని సిద్ధం చేసుకోండి. ఈ 9 గంటల 9 నిమిషాలు రాగానే ఇక్కడ నేను చెప్పినట్టు చేయండి. ఇక్కడ నేను 2 మెథడ్స్ చెప్పానండి. ఆ 2 పద్ధతుల్లో ఏది మీకు వీలుగా ఉంటే అలా చేసుకోండి. అయితే రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. యూనివర్స్ మీకోసం హెల్ప్ చేయడానికి ఎవరినో ఒకరిని పంపిస్తుంది. సాక్షాత్తు ఏంజల్సే వచ్చి మీ కోరికలను తీర్చి వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 999 పోర్టల్ డేని మిస్ చేసుకోకండి. ఎందుకంటే మనకు ఇది 9 ఏళ్ల తర్వాత వస్తున్న పోర్టల్ డే, ఈ ఇయర్లో వస్తున్న ఆఖరి పోర్టల్ డే. కాబట్టి వదులుకోకండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము,
జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో, మీ పాకెట్ లో, మీ వాలెట్ లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబ్ లో, మీ పాకెట్ లో, మీ వాలెట్ లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.